విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అమరావతి రాజధాని నిర్మాణానికి, నూతన రాష్ట్ర సచివాలయ భవనాల నిర్మాణానికి గతంలో 50 లక్షల విరాళం ఇచ్చిన ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ప్రతి ఒక్కరూ కూడా విరాళాలు అందించాలని, రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని కోరారు. ఎకరన్నర పొలం, బంగారం అమ్మి రాజధాని నిర్మాణానికి విరాళాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు వైష్ణవి తన తండ్రి డాక్టర్ మనోజ్ తో కలిసి అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యే విధంగా అమరావతికి జీవం పోద్దాం, 116 రూపాయలు సాయం చేద్దాం అనే నినాదంతో ఆమె విరాళాలు అందజేయాలంటూ పిలుపునిచ్చారు. విరాళాలు ఇచ్చేవారు కమిషనర్, ఏపీసీఆర్డీఏ, యూనియన్ బ్యాంక్, విజయవాడ లబ్బిపేట బ్రాంచ్ పేరు మీద పంపించవచ్చునని ఒక ప్రకటనలో తెలిపారు. ఆపదలో ఉన్నవారికి, పేదవారికి అభయహస్తం సీఎం సహాయ నిధి అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భీమవరం నియోజకవర్గంలోని 12 మంది లబ్ధిదారులకు 6,03,958 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. సీఎం సహాయ నిధి వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని, ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని, పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని అన్నారు. ఏడాది కాలంలో భీమవరం నియోజకవర్గంలో 222 మందికి 2,06,07,905 రూపాయలను అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్తిలి బస్ స్టేషన్ సెంటర్ నుంచి పాలూరు డ్యాం వరకు స్టేట్ హైవే వెంబడి నిర్మిస్తున్న డ్రైన్ నిర్మాణం అవుట్లెట్ ను పంటబోదలో కలిపే విధంగా ఏర్పాటు చేయడం పట్ల స్థానిక రైతులు నిరసన వ్యక్తం చేశారు. అత్తిలి గ్రామంలో స్టేట్ హైవేను ఆనుకుని ఉన్న మట్టపర్తి గరువు ప్రాంతంలో ఉపాధి హామీ పథకం నిధులు 15 లక్షలతో డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే డ్రైన్ అవుట్లెట్ ను పంటబోదలో కలపడానికి అధికారులు డిజైన్ చేశారు. పంట చేలకు నీరందించే పంటబోదెలోకి మురుగు డ్రైన్ అవుట్లెట్ కలపడం ఏంటని రైతులు మండిపడుతున్నారు. కృష్ణమోహన్ గారి పంటబోదె ద్వారా సుమారు 40 ఎకరాల ఆయకట్టు సాగవుతోందని, మురుగు డ్రైన్ నీరు పంటబోదెలో కలపడం వల్ల పంటలు దెబ్బలు తింటాయని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మురుగునీటి డ్రైన్ అవుట్లెట్ ను పంటబోదెలో కాకుండా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇదే పంటబోధ అంటే పంటబోధనే డ్రైన్ తీసుకొచ్చి పంటబోధలో కలుపుకోండి యాజ్ ఏ రూల్. అయినా సరే పంటబోధలోకి డ్రైన్ తీసుకొచ్చి కలిపేస్తుంటే వ్యవసాయం ఏం పడుతుందండి, పంటతో. దీనికో 50 ఎకరాల పొలం ఉంది, ఆయకట్టంతా పోయినట్టే కదండి. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో గల వరాల వెంకటేశ్వర స్వామిని అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు వాడపల్లి శంకరాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష అర్చనలు జరిగాయి. భక్తులకు దేవాలయ కమిటీ సహకారంతో అన్నదానం జరిగింది. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో అర్చనలు జరిగాయి. స్వామివారిని విశేషంగా అలంకరించారు. తణుకు పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. ఇందుకు సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం తణుకు పట్టణంలోని 27, 28 వార్డుల్లో ఇంటింటికి పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంగా పాలన అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసం డ్రైనుల్లో పేర్కొన్న సిల్ట్ కూడా తీయకుండా మురికి కూపాల్లో తయారు చేశారని ఆరోపించారు. పట్టణంలోనే మొత్తం 32 వార్డుల్లోని ప్రధాన డ్రైనేజీల్లో సిల్ట్ తొలగించే ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. వర్షాకాలంలో తలెత్తే దోమల సమస్యను పరిష్కరించే విధంగా యాంటీ లార్వా స్ప్రే చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. తణుకు పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతూ ఎప్పటికప్పుడు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూలై 2వ తేదీని ప్రారంభించి ఈరోజు గత 11 రోజులుగాను కూడా వివిధ గ్రామాలు, వార్డుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందినాయో అవన్నీ కూడా తెలియపరచడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది.
ముఖ్యంగా 11 రోజుల నుంచి ప్రజలను కలవటంలో అనేక మంది కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తణుకు పట్టణంలో మనందరం కూడా చూసుకుంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మార్పులు కనిపిస్తున్నాయని చెప్పేసి వారందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ తణుకు పట్టణాన్ని పూర్తిగా మురికి కోపంగా తయారు చేసినటువంటి పరిస్థితి. అనేక చోట్ల డ్రైనేజీలు డీసిల్టింగ్ చేయలేదు, కనీసం యాంటీ లార్వా స్ప్రేయింగ్లు చేయించేవారు కాదు. ఈరోజు వాటన్నిటినీ కూడా దోమల సమస్యలు లేకుండా అన్ని విధాలుగాను కూడా దోమల సమస్యను తగ్గించే విధంగా ఈరోజు అనేక చర్యల్ని తణుకు పట్టణంలో ఒక ప్రణాళికాబద్ధంగా చేయడం జరుగుతుంది. పట్టణంలో ఉన్నటువంటి 34 వార్డుల్లోనూ కూడా ఈరోజు డ్రైనేజీల్లో మట్టిని తొలగించే విధంగా కూడా చర్యలు తీసుకుని ఆ విధంగా గత సంవత్సర కాలంగానూ కూడా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా అదే విధంగా డ్రైనేజీలన్నీ కూడా నీట్గా ఉండే విధంగా కూడా ఈరోజు చర్యలు తీసుకుని ఒక ప్రణాళిక ప్రకారం ఒక షెడ్యూల్ వేసి ఏ తేదీని ఏ విధంగా చేయాలనేది కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా వర్షాకాలంలో ఉండేటటువంటి దోమల సమస్యను తగ్గించే విధంగా కూడా యాంటీ లార్వా స్ప్రేయింగ్ కూడా ఒక షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు కూడా నిత్యం డ్రైన్లో చేయించి ఆ ప్రజల సంతకం కూడా పెట్టించుకుని ఒక బుక్ రికార్డు కూడా మెయింటైన్ చేసి ఈ విధంగా ఒక పారదర్శకంగా ఒక జవాబుదారీతనంగా ఈరోజు ఇటువంటి విధంగా ప్రజలకి అందరికీ కూడా మా పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా దోమల సమస్యను తగ్గించే విధంగా కూడా చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దోమల సమస్య రాబోయే రోజులు ఎక్కువగా ఉంటుంది. దోమల ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈరోజు డెంగ్యూ కానీ, చికెన్ గున్యాలు కానీ, వైరల్ ఫీవర్లు కానీ, టైఫాయిడ్లు కానీ ఇటువంటి వాటిని అన్నీ కూడా తగ్గించడానికి మన పరిసరాల్లో ఉన్నటువంటి మన ఇంటికి స్థలంలో ఉన్నటువంటి మొక్కలను కానీ, కుండీలు కానీ ఇవన్నీ కూడా సరిగ్గా మెయింటైన్ చేసి వాటర్ స్టాగ్నేషన్ లేకుండా కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు ప్రభుత్వం ప్రజలు కలిసి ఒక బాధ్యతగా ఇటువంటి పని చేస్తే ఇటువంటి సమస్యల్ని కొంచెం వరకు తగ్గించి సమస్యలను కూడా తొలగించే విధంగా కూడా మనం ప్రయత్నం చేయవచ్చు. తణుకు పట్టణ పరిధిలోని డంపింగ్ యార్డ్లో నివసిస్తూ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 50 ఏళ్ల మహిళ లక్ష్మమ్మ నేడు మృతి చెందారు. ఆమెకు అంత్యక్రియలు ఉందుర్తి పాల్ ఫౌండేషన్, పైడిపర్రు, తేతలి లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించారు. లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితిని గమనించిన ఉందుర్తి పాల్ ఫౌండేషన్ కుటుంబ పరిస్థితులు మెరుగ్గా లేకపోయినప్పటికీ వెంటనే స్పందించి వైద్య సేవలు అవసరమైన సహాయాన్ని అందించారు. చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడక ఆమె నేడు మృతి చెందింది. మరణానంతరం సాంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహాయం అందించిన తణుకు శాసనసభ్యుడు ఆర్మిడి రాధాకృష్ణకు ఫౌండేషన్ చైర్మన్ ఉందుర్తి ప్రసన్న కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జానోస్ పాల్, ఉందుర్తి, తలపాకు అఖిల్, దున్న అమర్బాబు, నేకూరి తరుణ్, విపత్తి చెర్రి, పసాల నాని, అభిషేక్ పోస్ తదితరులు పాల్గొన్నారు. తణుకు 20 వార్డులో ఉన్న 78, 79 బూతుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు మంత్రిరావు బాబు ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ బసవ రామకృష్ణ పర్యవేక్షణలో యూనిట్ ఇన్ఛార్జ్ తాటిపూడి మారుతీరావు, బూత్ ఇన్ఛార్జీలు జడ్డు శ్రీహరి, నానీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు దేవరాజు, కార్యదర్శి విత్తనాల సాయి, తెలుగుదేశం పార్టీ పట్టణ కోశాధికారి గమిని రామచంద్రరావు, రాము పాల్గొన్నారు. తణుకు పట్టణం ఆలమూరివారి వీధిలోని అంజనా టవర్స్ మొదటి అంతస్తులో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్యాన్సీ షాప్ తో పాటు వస్త్ర దుకాణంలో కూడా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పెద్ద ఎత్తున దుస్తులు, ఇతర విలువైన సామాగ్రి కాలి బూడిదయ్యాయి. సుమారు 25 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనాలున్నాయి. రాష్ట్ర మెడికల్ షాప్స్ కమిటీకి సభ్యులుగా ఎన్నికైన తణుకు పట్టణానికి చెందిన గమిని రాముని పలువురు అభినందించారు. మరింత ఉన్నత పదవులు భవిష్యత్తులో పొందాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలో కృషి చేస్తున్న రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ ను ఉభయ గోదావరి జిల్లాల శాసనసభ్యులకు ఆదర్శప్రాయులు అని గోపాలపురం శాసనసభ్యుడు మద్దిపాటి వెంకటరాజు అన్నారు. శనివారం ఆయన గూడెం పట్టణం 32వ వార్డు కడకట్లలో శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ మరియు దాతల సహకారంతో నిర్మిస్తున్న జెడ్పీ హై స్కూల్ ఓపెన్ ఆడిటోరియం, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆవరణలో వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, క్రికెట్ స్టేడియం పనులను ఎమ్మెల్యే వెంకటరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక యంత్రాలతో, ఆధునిక పద్ధతులతో జాతీయ స్థాయిలో క్రీడాభివృద్ధికి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీర్చిదిద్దుతున్న తీరు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఈ అభివృద్ధి పనులను చూసి తాను కూడా స్ఫూర్తి పొందుతున్నానని, తన నియోజకవర్గంలో కూడా ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన చేసే విధంగా స్ఫూర్తి కల్పిస్తున్నారని అన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు మన తాడేపల్లిగూడెంలో స్విమ్మింగ్ పూల్ అంటే ఒక ఆధునిక యంత్రాలతోనూ ఆధునిక పద్ధతులతోనూ అంటే ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయో ఆ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మాణం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే మారుతున్న జీవన శైలిలో మనిషికి శారీరక శ్రమ కూడా అవసరం. అది కాని ద్వారానే తను ఒక మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. అనేక వ్యాధుల నుంచి అతను దూరం కాగలుగుతాడు. అదొక ఎత్తు అయితే, రెండోది ఎదుగుతున్న యువకులు కూడా వీళ్ళు ఈ ఆటల వల్ల అదేవిధంగా స్విమ్మింగ్ ఇలాంటి క్రీడల వల్ల వాళ్ళు శారీరక దృఢత్వమే కాకుండా మానసిక దృఢత్వం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యాంత్రిక జీవితంలో మనుషులు ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఈ యొక్క సాంకేతికత జోడించుకుని పరుగుతున్న ప్రపంచంలో ఇది ఏదైతే శారీరకంగానూ ఇలాంటి క్రియలు ఏదైనా అది ఆటలు కావచ్చు, స్విమ్మింగ్స్ కావచ్చు, ఇలాంటివన్నిటి ద్వారా వాళ్ళు ఒక ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అయితే గ్రామీణ నేపథ్యం ఉన్న పూర్తిగా మన పశ్చిమ గోదావరి లాంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి లాంటి జిల్లాలో ఇలాంటి అవకాశాలు ఎక్కడా లేవు. కానీ ఇలాంటి సందర్భంలో బొలిశెట్టి శ్రీని గారు స్థానిక శాసనసభ్యులుగా ఉంటూ ఈ ప్రాంతం పట్ల ఆయనకున్న అమితమైన ప్రేమ, గతంలో కూడా వారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా చేయడం వల్ల ఇక్కడ ఈ పట్టణం పట్ల అనేక అవగాహన ఉండడమే కాకుండా ఈ పట్టణాన్ని వేరే స్థాయికి తీసుకెళ్ళాలి, జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలంటే ఏమేమి అవసరం అనేది పూర్తి అవగాహన ఆయనకు ఉంది. ఇక్కడ ప్రజలు కూడా ఆశీర్వదించి ఆయన శాసనసభ్యులుగా చేయడం వల్ల ఆయనకి ఇక్కడ ఉండే అనుబంధం కావచ్చు, అవగాహన కావచ్చు, ఇవన్నీ జోడించి వనరులు నిజానికి ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితుల్లో వనరులు లేవు. అయినప్పటికీ ఆయన అనేక రూపేణ వనరులు సమకూర్చి ఇలాంటి నిర్మాణాలు, ఓ పక్కన స్టేడియంస్ నిర్మాణం కావచ్చు, ఓ పక్కన హై స్కూల్స్ని ఆధునీకరణ కావచ్చు, మరో పక్కన స్విమ్మింగ్ పూల్ లాంటివి కావచ్చు. అంటే ఒక విజనరీ లీడర్ ఉంటే ఆ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుంది అన్నదానికి ఇది ఒక మంచి ఉదాహరణ. తాడేపల్లిగూడెం పట్టణంలోని ఈసీసీహెచ్ ఓవర్సియాస్ వారు నిర్వహించిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2025ను ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. గణపవరం బొబ్బిలి వంతెన వద్ద కల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద 30 పేద కుటుంబాల వారికి హంగర్ క్యాంపులో భాగంగా అల్పాహార వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో వళ్లంకి నరేష్ కుమార్, అధ్యక్షులు రవికుమార్, కోశాధికారి కేఎస్ఎన్ మూర్తి, కేఎన్వి శారద, కేఎన్ శేషారావు, కృష్ణాజీ పాల్గొన్నారు. డెంగ్యూ వ్యాధిపై గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ కె ఓంకార్నాథ్, మలేరియా సబ్ యూనిట్ అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ మాసోత్సవాల సందర్భంగా డెంగ్యూ వ్యాధిపై ఆరోగ్య సిబ్బంది ప్రతి గ్రామంలో ఇంటింటా అవగాహన, పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణకు మార్గమని, సమిష్టి భాగస్వామ్యంతోనే డెంగ్యూ వ్యాధిని అరికట్టవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించే ఓంకార్నాథ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు, సిహెచ్ సత్యవతి, ఎల్ బాలమలకృష్ణ, పద్మజ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. వీరవాసరం మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో చింతలకోటి గరువు గ్రామంలో ఆదివారం అఖండ ధ్యానం నిర్వహిస్తారు. ఈ అఖండ ధ్యానంలో పాల్గొనే వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పిఎస్ఎస్ఎం కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ తెలిపారు. వివరములకు 9989565358, 9849056279 నంబర్లను సంప్రదించాలన్నారు. పెనుమంట్ర మండలంలో వ్యవసాయ పరపతి సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్లను నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది కాలం పాటు సాగిన ఈ సొసైటీలో ఇకపై త్రిసభ్య కమిటీ పాలనలో సాగనున్నాయి. పెనుమంట్ర మండలంలోని సోమరాజులందరిపల్లి సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ గా నడింపల్లి సత్యనారాయణ రాజును నియమించారు. ఈయన గతంలో వట్టి పార్థసారథి డిసిసిబి చైర్మన్ గా పనిచేసిన సమయంలో డిసిఎంఎస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి నిర్వహించారు. 1978 నుండి 2004 వరకు సొసైటీ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. పొలమూరు సహకార సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్ గా కండిబోయిన శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆలమూరు సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ గా నెలమూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోయ నాగవెంకట పోతురాజు నియమితులయ్యారు. ఎంపీటీసీ సభ్యులుగా సర్పంచ్ గా కూడా ఆయన పనిచేశారు. మామిడూరు సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ గా బైరిశెట్టి దుర్గారావు నియామకమయ్యారు. జుత్తిగా సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ గా వీరవల్లి రాంబాబు, పెనుమంట్ర సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ గా జవ్వాది సురేష్ నియమితులయ్యారు. సచివరం సొసైటీ చైర్మన్ గా మైగాపుల నాగవెంకట శ్రీరాములు నియమితులయ్యారు. 2014లో సొసైటీ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. కొయ్యేటిపాడు సొసైటీ చైర్మన్ గా పాలా భోగేశ్వరరావు నియమితులయ్యారు.
పెనుమంట్ర మండలంలోని 9 సొసైటీలు ఉండగా 8 సొసైటీలకు చైర్మన్లను ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆగస్టు 1వ తేదీ నుండి త్రిసభ్య కమిటీ కొలువు తీరనుంది. ఈ వార్తలకు స్వల్ప విరామం.